ఏంటంటే మనకి వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. అండ్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకు ప్రతి ప్రోడక్ట్ కూడా మనము రెగ్యులర్గా మనం సప్లై చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఎక్కడ కూడా వెళ్ళకుండా వేర్ హౌస్కి వచ్చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు వేరే బ్రాండ్స్ కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎవ్రీ 3 months స్టాక్ అనేది మీకు న్యూ అరైవల్స్ వస్తుంది, కానీ మనకి ఎవ్రీ వీక్ న్యూ అరైవల్స్ ఉంటుంది. 2011లో మనం ఇన్కార్పొరేట్ అయ్యాము. ఈ రోజు కనుక మీరు చూసుకున్నట్టయితే మోర్ దాన్ 200 అవుట్లెట్స్ మనకు పాన్ ఇండియాలో ఉన్నాయి. స్ట్రైట్ అవే 50% మార్జిన్ ఇస్తున్నాము. మెన్స్ వేర్ లో ఇంత ఎక్కువగా మార్జిన్ ఏ బ్రాండ్ కూడా ఇవ్వట్లేదు. అండ్ దేర్ ఆర్ నో హిడెన్ కాస్ట్. సమ్ డెడ్ స్టాక్ ఉంటుంది ఎవ్రీ మంత్ ఎంతో కొంత. ఆ స్టాక్ అనేది ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, మీరు రిటర్న్ తీసుకుంటారా? తీసుకుంటామండి. గైస్ చాలామంది క్లోతింగ్ షాప్ అనేది పెడదాం అనుకుంటారు. నాకు కూడా చాలామంది డిఎం చేస్తుంటారు, బ్రో షాప్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అక్కడి నుంచి స్టాక్ తెచ్చుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే క్లోతింగ్ స్టోర్ అని పెట్టాలనుకుంటారో, బిజినెస్ చేయాలనుకుంటారో, ఇది ఒక బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటారో సో వాళ్ళ కోసం వచ్చేసి ఈరోజు మనం రోమన్ ఐస్లాండ్లో ఉన్నాం అనమాట. సో లాస్ట్ టైం కూడా ఫ్రాంచైజీ అయితే వీడియో చేస్తాం. సో ఈ వీడియోలో కూడా ఒకసారి మనం ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ అంటే మనకి వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. మనం వీడియో కూడా చేస్తాం లాస్ట్ టైం, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా కూడా వీడియో చేస్తాం. ఆ వీడియో లింక్ పైన కార్ట్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక్కడ మనకి సార్ రెడీగా ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ క్వశ్చన్, అండ్ చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు ప్రజెంట్ ఉన్న టైంలో జాబ్ వదిలేసి. సో సార్ వాళ్ళకి రోమన్ ఐలాండ్ ఎందుకు పిక్ చేయాలి అండ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి సార్? ఓకే, చాలా మంచి ప్రశ్నతో స్టార్ట్ చేశారండి. హలో అండి, నా పేరు సునీల్ కుమార్, నేను మీ ఫ్రాంచైజీ మేనేజర్ని. రోమన్ ఐలాండ్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. చెర్లపల్లిలో మన హెడ్ ఆఫీస్ ఉంది. అండ్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకు ప్రతి ప్రోడక్ట్ కూడా మనము రెగ్యులర్గా మనం సప్లై చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కడ కూడా వెళ్ళకుండా వేర్ హౌస్కి వచ్చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు వేరే బ్రాండ్స్ కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎవ్రీ 3 months స్టాక్ అనేది మీకు న్యూ అరైవల్స్ వస్తుంది, కానీ మనకి ఎవ్రీ వీక్ న్యూ అరైవల్స్ ఉంటుంది, విచ్ మీన్స్ మంత్లీ 4 times అండ్ ఇయర్లీ 48 times అనమాట. ఈ ప్రకారంగా మీకు న్యూ అరైవల్స్ వేరే ఏ బ్రాండ్ కూడా మెన్స్ వేర్లో, అది కూడా మన తెలుగు స్టేట్స్లో ఆపర్చునిటీ లేదండి. ఇంకోటి ఏంటంటే మనమంతా కూడా మనం మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి టార్గెట్ చేసుకొని చేసినాము. సో మన ప్రైస్ కానీ చెక్ చేసుకుంటే చాలా కాంపిటేటివ్గా ఉంటుంది అండ్ చాలా ఫీజిబుల్గా ఉంటుంది. సో మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ మనకు చాలా ఈజీగా మనకి ఇవి పర్చేస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ చూడండి, షోరూమ్ సెటప్ కూడా మంచి క్లాసీ లుక్ అవుతుంది అనమాట. ఒక పెద్ద షోరూమ్ ఎలా అయితే మనకి ఇంటీరియర్ ఎంత ఉంటుందో అలా సెట్ చేశారనమాట. సో సార్ ఇప్పుడు ఇంటీరియర్ చేశారు కదా, ఇది రికమెండేషన్ మీరే చేయిస్తారు లేకపోతే ఎలా సార్, ఇది చెప్తారు ఒకసారి? ఎస్ కంప్లీట్ ఒక ప్రాపర్టీ ఫైనల్ అయిన తర్వాత బేసిక్గా మేము ఏం చేస్తామంటే ముందు సర్వే చేసి ఆ రిపోర్ట్ తీసుకుంటాం. ఆ రిపోర్ట్లో వచ్చేసి మీకు అక్కడ నెలకి ఎంతవరకు మీకు ఎక్స్పెండిచర్ వస్తుంది, సే సంథింగ్ లైక్ మీకు రెంటల్స్ ఉంటుంది, శాలరీస్, ఎలక్ట్రిసిటీ, మెయింటెనెన్స్, ఇవన్నీ ఫస్ట్ మేము కేటగరైజ్ చేసి మేము పరిగణనలో తీసుకుంటాము. సో దీని తర్వాత వచ్చేసి మనం ప్రాపర్టీ ఓకే అయిన తర్వాత 2D ఒకటి వేసుకుంటాం. షోరూమ్ సైజ్ అండ్ డైమెన్షన్స్ తీసుకొని ఒక 2D వేసుకుంటాం. 2D వేసుకున్న తర్వాత ఇలాగా మీకు ఫర్నిచర్ ఎలా ఉండాలి, కలర్స్ కానివ్వండి, పెయింట్స్ కానివ్వండి, మీకు ఫర్నిచర్, ఫిక్చర్స్, ర్యాకింగ్, తర్వాత మీకు 4-way స్టాండ్స్ కానివ్వండి, లైట్స్ ఎన్ని కావాలి, ఫ్యాన్స్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, కంప్లీట్గా మీకు ఒక ఎస్టిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనము మన టీంని పంపించి మీకు వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇదంతా కూడా మీకు సెటప్ చేయడానికి 30 days టైం పడుతుందండి. మామూలుగా ఫ్రాంచైజీ ఫీజు ఎంత ఉంది సార్ తీసుకోవాలనుకుంటే? ఫ్రాంచైజీ ఫీజు వచ్చేసి 2,10,000 అవుతుందండి. ఆ 2,10,000 కూడా ఇంటీరియర్ మొత్తం వచ్చేస్తుంది లేకపోతే ఇంటీరియర్ ఏమైనా ఎక్స్ట్రానా? లేదండి, ఫ్రాంచైజీ ఫీజు వచ్చేసి మీరు కంపెనీ నుండి రోమన్ ఐలాండ్ బ్రాండ్ నేమ్ తీసుకున్నందుకు కంపెనీ నుండి మేము మీకు డీలర్షిప్ లాగా మేము మీకు ఫ్రాంచైజీ అనేసి మేము మీకు ఒకటి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, విచ్ మీన్స్ యూ క్యాన్ యూస్ రోమన్ ఐలాండ్ బ్రాండ్ నేమ్ అండ్ డూ ద బిజినెస్. ఇదేంటంటే ఇది 1-time పేమెంట్, లైఫ్ టైం మెంబర్షిప్. ఇది ఒకటే మీకు నాన్ రిఫండబుల్ ఉంటుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి మీకు ఇంటీరియర్ షోరూమ్ సైజ్ బేస్ చేసుకొని 4 lakhs to 5.5 lakhs వరకు మీకు చేంజ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ షోరూమ్ సైజ్. అండ్ స్టాక్ కూడా మీకు మినిమం ఒక 6 lakhs స్టాక్ రిక్వైర్మెంట్ ఉంటుందండి, విచ్ మీన్స్ 1,200 to 1,400 పీసెస్ అనేది మినిమం రిక్వైర్మెంట్ ఒక షోరూమ్ ఫుల్ కావడానికి. దీంట్లో వచ్చేసి మీకు షర్ట్స్, టీ-షర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్, ట్రాక్ ప్యాంట్స్, బాక్సర్స్, ఇవన్నీ కూడా 14 years అండ్ అబవ్ ఏజ్ గ్రూప్కి సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ కూడా మేము మీకు సప్లై చేస్తాం. ఓకే, సో వాళ్ళు మనీ చేస్తే మీరే మొత్తం ఇంటీరియర్ అంతా సెటప్ చేస్తారా సార్? ఎస్. ఓకే, సో ఓవరాల్గా ఒక 500 SFT షోరూమ్ సెటప్ చేయడానికి మనకు 15 lakhs బడ్జెట్ అవుతుందండి. ఓకే, టోటల్ అంతా మనకి విత్ స్టాక్తో కలిపి. ఎస్. ఓకే, అండ్ సార్ మనకి ఎక్కడెక్కడ మీరు ఫ్రాంచైజీ ఇస్తారు? మనం పాన్ ఇండియా ఇస్తున్నామండి. 2011లో మనం ఇన్కార్పొరేట్ అయ్యాము. ఈ రోజు కనుక మీరు చూసుకున్నట్టయితే మోర్ దాన్ 200 అవుట్లెట్స్ మనకు పాన్ ఇండియాలో ఉన్నాయి. ఓకే, అండ్ సార్ ఒక నార్మల్ క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. చాలామంది ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి కానీ హైదరాబాద్లో చాలా ఉన్నాయి, అండ్ క్లోత్స్ అనేవి కుదురు వాడగానే స్ట్రింక్ అయిపోవడం, షేడ్ అయిపోవడం అవుతుంది. బట్ రోమన్ ఐలాండ్ ప్రోడక్ట్లో అలా ఏమన్నా పోతుందా, కలర్ కానీ స్ట్రింకేజ్ కానీ?
చాలా మంచి ప్రశ్న ఇచ్చారండి. దీనికి ఏంటంటే మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనకు ప్రీ వాష్డ్ ఫ్యాబ్రిక్ తెచ్చి మనం స్టిచ్చింగ్ చేస్తాం, విచ్ మీన్స్ స్ట్రింకేజ్ లాంటిది అన్ని కూడా మనం అక్కడే మనకు స్క్రూటనైజ్ అయిపోతుంది. ఓకే, కస్టమర్కి అనేది ఒక గ్యారంటీ ఉంటుంది. అండ్ సార్ ఫ్రాంచైజీ తీసుకున్నాక రాయల్టీ వాళ్ళు ఎంత పే చేయాలి సార్ మీకు? యాక్చువల్గా అయితే మనం రాయల్టీ లాంటిది ఏమీ లేదండి, మనం ఏం తీసుకోము. స్ట్రైట్ అవే 50% మార్జిన్ ఇస్తున్నాము. మీరు కనుక కంపేర్ చేసుకుంటే మెన్స్ వేర్లో ఇంత ఎక్కువగా మార్జిన్ ఏ బ్రాండ్ కూడా ఇవ్వట్లేదు. 50% మార్జిన్ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దేర్ ఆర్ నో హిడెన్ కాస్ట్, రాయల్టీ లాంటిది కూడా ఏమీ లేదు. కంపేర్ చేసుకుంటే మెన్స్ వేర్లో ఇంత ఎక్కువగా మార్జిన్స్ ప్రొవైడ్ చేసేది ఏకైక బ్రాండ్ రోమన్ ఐలాండ్. ఓకే. అండ్ సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటారు కదా, మేము ఫ్రాంచైజీని తీసుకోవాలి, మేమే డైరెక్ట్ బెంగళూరు ముంబైలో క్లోజ్ తెచ్చుకొని మేము షాప్ పెట్టుకుని అనుకుంటారు కదా, సో అలా కాకుండా సో మీ త్రూ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి? షూర్ అండి. ఇప్పుడు మీరు మల్టీ బ్రాండ్ వెళ్ళేసి బెంగళూరుకే కానివ్వండి, లేకపోతే సూరత్కే కానివ్వండి, ఇంకా మల్టిపుల్ లొకేషన్స్కి వెళ్ళి చేయడంలో మీకు ప్రోడక్ట్ అక్కడ ఏదైతే ఉంటుందో అవే తెచ్చుకుంటారు. విచ్ మీన్స్ ఆ సీజన్లో ఆ టైంలో మీకు ఆ లిమిటెడ్ స్టాక్ మీరు తెచ్చుకుంటారు, వాటికి రిటర్న్స్ ఉండదు. కానీ సో మీరు రోమన్ ఐలాండ్ బ్రాండ్ తీసుకుంటే ఏంటంటే మీకు ఎవ్రీ వీక్ మీకు న్యూ అరైవల్స్ వస్తుంది, విచ్ మీన్స్ యూ హ్యావ్ మోర్ చాయిస్. మీకు కస్టమర్స్కి ప్రతి వారం కూడా మీకు న్యూ అరైవల్స్ చూపించడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. అండ్ ఒక కస్టమర్ ప్రతి నెల వచ్చినా కానీ లేదా ఎవ్రీ 15 డేస్కి వచ్చినా కానీ వాళ్ళకు కొత్తదనం అనేది ఉంటుంది, వాళ్ళకు న్యూ ప్రోడక్ట్స్ అనేది షోరూంలో అవైలబుల్ ఉంటుంది, విచ్ మీన్స్ దే హ్యావ్ మోర్ చాయిస్ టు బై ప్రోడక్ట్స్ ఫ్రమ్ రోమన్ ఐలాండ్. ఓకే. అండ్ సార్ ఒక క్వశ్చన్, ఇక్కడ చాలా మంది క్లోతింగ్ స్టోర్లో వచ్చాయన్నమాట, సమ్ డెడ్ స్టాక్ ఉంటుంది ఎవ్రీ మంత్ ఎంతో కొంత. సో ఆ స్టాక్ అనేది ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, మీరు రిటర్న్ తీసుకుంటారా? తీసుకుంటామండి. ఇది ఎవ్రీ 6 months మనము మీరు పర్చేస్ చేసిన వాల్యూ, సే మీరు లాస్ట్ 6 monthsలో ఎంతైతే పర్చేజ్ వాల్యూ చేశారో ఆ పర్చేజ్ అమౌంట్ పైన 10% చొప్పున ఇయర్లీ 2 times స్టాక్ కరెక్షన్ ఉంటుంది. ఓకే. దీన్నే కొందరు స్టాక్ రిటర్న్స్ అని కూడా అంటారు. అంటే స్టాక్ రిటర్న్ అనే వాల్యూ మీరు అమౌంట్ రిటర్న్ ఇస్తారా తీసుకున్న వాళ్ళు ఇట్లా స్టోర్ వాళ్ళకి? ఎలా సేమ్ వాల్యూ ఏదైతే మీరు రిటర్న్ చేస్తున్నారో ఆ వాల్యూకి మళ్ళీ మేము న్యూ ప్రోడక్ట్స్ ఇస్తాం. అండ్ షోరూమ్ ఓపెనింగ్ అప్పుడు మాత్రమే కంపెనీ మేము మీకు హెల్ప్ చేస్తాం స్టాక్ సెలెక్షన్లో. ఆ తర్వాత సెకండ్ వీక్ తర్వాత కంప్లీట్గా ఆ చాయిస్ మీకే ఇస్తాం. ఎవ్రీ వీక్ మేము మీకు వాట్సాప్ గ్రూప్లో న్యూ అరైవల్స్ ప్రోడక్ట్ వేస్తాము. సో అక్కడ మీ షోరూమ్ మీ రీజన్కి తగ్గట్టుగా, మీ సీజన్ తగ్గట్టుగా, మీ కస్టమర్ చాయిస్కి తగ్గట్టుగా, వాళ్ళ సైజ్కి తగ్గట్టుగా, వాళ్ళకు ఏదైతే ప్రైస్ బ్రాకెట్స్ ఎక్కువగా మూవ్ అవుతున్నాయో అవే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. అండ్ సార్ మనకి సైజెస్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది సార్? మనకి ఇక్కడ మనకు స్మాల్ సైజ్ నుండి మనకు 5XL వరకు కూడా మేము స్టార్ట్ చేసాము, ఇస్తున్నాం. ఎవ్రీ కేటగిరీ అన్నిట్లో. అండ్ సార్ చాలా మంది ఫ్రాంచైజీ తీసుకున్న క్వశ్చన్ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడి పెడతారు కదా, పెట్టిన అమౌంట్ అనేది వాళ్ళకి ఎన్ని రోజుల్లో రిటర్న్ అవుతుంది సార్? ఓకే, చాలా మంచి ప్రశ్న అండి. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేసేటప్పుడు అది మనం ఎన్ని మంత్స్లో మనం రికవర్ చేసుకోగలుగుతాము, ప్రాఫిట్స్ ఎప్పటి నుండి వస్తుంది మనకు అనేది ఒకటి క్యాల్కులేషన్ ఉండాలి. సో ఇప్పుడు మీరు రోమన్ ఐలాండ్ది మీరు తీసుకున్నట్లయితే మీరు ఫస్ట్ మీ రెంట్, ఎలక్ట్రిసిటీ, శాలరీస్, మెయింటెనెన్స్ ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేయండి. రెంట్ ఒక 50,000 పట్టుకోండి. శాలరీస్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ఒకవేళ మీ షోరూంలో వర్క్ చేసినట్లయితే 20,000 40,000. ఒక 10,000 వచ్చేసి మీ మెయింటెనెన్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. అంటే ఒక ₹1,00,000 అనేది మీకు మినిమం ఎక్స్పెండిచర్ మంత్కి, సేల్ జరిగినా జరగకపోయినా మీకు మంత్లీ ఒక ₹1,00,000 అనేది మీకు ఖర్చులు వస్తుంటాయి. సో సపోజ్ ఒక షోరూంలో మీకు మంత్లీ ఒక 4 lakh బిజినెస్ జరిగినా దీంట్లో మేము మీకు ప్రామిస్ చేస్తుంది 50% మార్జిన్, విచ్ మీన్స్ 2 lakh ఈజ్ యువర్ గ్రాస్ ప్రాఫిట్. ఆ 2 lakhsలో 1 lakh వచ్చేసి మీ ఎక్స్పెండిచర్, మిగతా 1 lakh వచ్చేసి మీ నెట్ ప్రాఫిట్. విచ్ మీన్స్ ఒకవేళ మీరు ఆఫ్ సీజన్లో స్టార్ట్ చేసినా కానీ 1 yearలో మీ ROI అవుతుంది. బట్ మనకి ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకు ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. అవును. ఇయర్లీ 8 months అనేది మనకు చాలా బ్యూటిఫుల్గా రన్ అవుతుంది. సో మనకు మినిమం ఒక 8 monthsలో ROI కంప్లీట్ చేసుకునే అవకాశం మోర్ దాన్ 100% ఉంటుంది. సో సార్ ఇప్పుడు రోమన్ ఐలాండ్ మనకి ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎలా, అండ్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి సార్? ఓకే, రోమన్ ఐలాండ్ ఫ్రాంచైజీ ఓపెన్ చేయడానికి మినిమం ఒక లొకేషన్లో 500 SFT నుండి 1000 SFT ప్లేస్ కావాలండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి అండ్ మార్కెట్ ప్లేస్లో ఉండాలి. షోరూమ్ రన్ చేయడానికి ఇద్దరు మ్యాన్ పవర్ కావాలండి. ఒకవేళ షోరూమ్ ఓనర్ ఉన్నట్లయితే ఒక పర్సన్తో రన్ చేయొచ్చు. ఒకవేళ షోరూమ్ ఓనర్ లేని పరిస్థితుల్లో అయితే ఇద్దరు మ్యాన్ పవర్ కావాలి. అండ్ మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మినిమం ఒక 15 lakh బడ్జెట్లో కంప్లీట్గా షోరూమ్ అనేది సెటప్ అవ్వడం జరుగుతుంది. ఈ 15 lakhs బ్రేకప్ తీసుకుంటే మీకు 2,10,000 వచ్చేసి ఫ్రాంచైజీ ఫీజు ఉంటుంది, విచ్ ఇస్ వన్ టైం పేమెంట్, లైఫ్ టైం మెంబర్షిప్. ఇది ఒకటే నాన్ రిఫండబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు షోరూమ్ సైజ్ బేస్ చేసుకొని ఇంటీరియర్ కాస్టింగ్ అవుతుంది. అది మీకు 4 lakhs నుండి 5.5 lakhs వరకు వేరీ అవుతుంది. దీంట్లో వచ్చేసి మీకు ఫర్నిచర్, ఫిక్చర్స్, మీ పెయింట్, ఎలక్ట్రికల్ అండ్ మీ ట్రయల్ రూమ్స్, క్యాష్ కౌంటర్, స్టాండ్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే. అండ్ రెస్ట్ ఆఫ్ ద బ్యాలెన్స్ విచ్ మీన్స్ 6 lakhs రూపీస్ వచ్చేసి మీకు స్టాక్కి రిక్వైర్మెంట్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మీకు 1,200 నుండి 1,400 పీసెస్ అనేది మీకు స్టాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టాక్లో మీకు అన్ని కవర్ చేస్తామండి.
టీ-షర్ట్, షర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్, ట్రాక్ ప్యాంట్స్, ఇక్కడ చూసుకోండి కార్గోస్ ఉన్నాయి, బాక్సర్స్, ఇట్లా అన్ని ప్రోడక్ట్స్ కూడా మేము మీకు కవర్ చేస్తాం. ఓకే. సో ఒక 6 lakhs బడ్జెట్లో షోరూమ్కి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని కూడా 1200 to 1400 పీసెస్ మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ మార్జిన్స్ వచ్చేసి 50% ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇవాళ రోజు మెన్స్ వేర్లో ఎవరు కూడా ఇంత హై మార్జిన్స్ ఇవ్వడం లేదు. అండ్ మీరు స్టాక్ రిటర్న్స్ అనేది ఏదైతే మీకు ఉంటుందో అది ఎవ్రీ 6 months మేము మీకు మీరు పర్చేస్ చేసిన వాల్యూ పైన 10% చొప్పున ఇయర్లీ 2 times 20% అనేది మీకు స్టాక్ కరెక్షన్ ఆప్షన్ కూడా ఇస్తున్నాము. అండ్ ఇంతే కాకుండా కంపెనీ వైపు నుండి మీకు నేమ్ బోర్డ్, పైలన్, బిల్లింగ్ సాఫ్ట్వేర్, పోస్టర్స్, స్టాఫ్ ట్రైనింగ్, సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కంపెనీ కవర్ చేస్తుంది. అండ్ మాకు మీ వైపు నుండి కావాల్సింది బేసిక్గా స్టాఫ్, లోకల్ టీమ్ కావాలండి. అండ్ లోకల్గా మీరు కావాలనుకుంటే ఏసీ, సీసీ కెమెరాస్ ఇవి మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్, చాలా మందికి అనేది యూజ్ అవుతుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో గైస్ మీరు కూడా మీకు కావాలనుకుంటే వీళ్ళకి కాల్ చేయండి, కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను. సో ఫ్రాంచైజీ తీసుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి, మొత్తం డీటెయిల్గా మీరు చెప్తారనమాట ఏం కావాలని చెప్పేసి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్టు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.